నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. వికారాబాద్ జిల్లా లగచర్ల ఘటనపై ముమ్మర దర్యాప్తు. పరారీలో ఉన్న A2 నిందితుడు సురేష్ కోసం పోలీసులు గాలింపు. అమీన్పూర్ నుంచి హైడ్రాకు వెల్లువెత్తుతున్న ఫిర్యాదులు. రోడ్డుకు అడ్డంగా నిర్మించిన ఇళ్లను కూల్చివేసిన అధికారులు. రోల్ మోడల్ గా కరీంనగర్ లో సబ్ స్టేషన్ల నిర్వహణ విధానం. కరెంటు కట్ చేయకుండా విద్యుత్ మరమ్మతులు విజయవంతం. మణిపూర్లో మళ్లీ తీవ్ర రూపం దాల్చుతున్న హింస. ఘటనపై విచారణ జరపనున్న NIA. G20 శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు బ్రెజిల్ చేరుకున్న మోదీ. ప్రధానికి ఘన స్వాగతం పలికిన భారత సంతతి ప్రజలు. వికారాబాద్ జిల్లా లగచర్లలో కలెక్టర్పై జరిగిన దాడి ఘటనలో ఇవాళ జాతీయ ఎస్టీ కమిషన్ పర్యటించనుంది. మధ్యాహ్నం 12 గంటలకు లగచర్లకు చేరుకున్న కమిషన్ గిరిజన సంఘాలు, గ్రామస్తులతో భేటీ కానుంది. ఫార్మా కంపెనీ భూసేకరణ ఘటనపై ఆరా తీయనుంది. అనంతరం సంగారెడ్డి జైలుకు చేరుకోనున్న కమిషన్ రిమాండ్లో ఉన్న వారిని కలవనున్నట్లు సమాచారం. లగచర్ల బాధిత కుటుంబాలతో కలిసి ఇవాళ ఢిల్లీలోని వివిధ కమిషన్లను కేటీఆర్ కలవనున్నారు. జాతీయ మహిళా, మానవ హక్కుల, SC, ST కమిషన్ల చైర్మన్లకు ఫిర్యాదు చేయనున్నారు. బీఆర్ఎస్ ఫిర్యాదు నేపథ్యంలో ఫార్మాసిటీపై ఏం జరిగిందో తాము సైతం SC, ST కమిషన్ను కలిసి వివరణ ఇస్తామని ఎంపీ బలరాం నాయక్ వెల్లడించారు. అంతేకాకుండా అక్కడ జరిగిన ఘటనపై పార్లమెంటులో సైతం చర్చిస్తామని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ నేతలు వెనుకబడిన వర్గాలను రెచ్చగొడుతున్నారని విమర్శించారు. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్లో రోడ్డుకు అడ్డంగా నిర్మించిన భవనాన్ని హైడ్రా సిబ్బంది కూల్చివేసింది. వందనపురి కాలనీ సర్వే నెంబర్ 848లో అక్రమంగా ఇల్లు నిర్మించారని ఫిర్యాదు రావడంతో హైడ్రా అధికారులు చర్యలకు ఉపక్రమించారు. తెల్లవారుజామున JCB సహాయంతో సిబ్బంది కూల్చివేసింది. అమీన్పూర్లో ప్రభుత్వ స్థలాలు, చెరువు భూముల్లో ఆక్రమణలు జరగడంతో హైడ్రా ప్రత్యేకంగా దృష్టి సారించింది. స్థానికుల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తుతుండటంతో ఈ అక్రమ నిర్మాణాన్ని పడగొట్టామని హైడ్రా సిబ్బంది చెప్పింది. ఎటువంటి ఘటనలకు తావు లేకుండా పోలీసులు ముందస్తు తగు జాగ్రత్తలు తీసుకున్నారు. రంగారెడ్డి జిల్లా జల్పల్లి మున్సిపాలిటీ పహాడి షరీఫ్లో అర్ధరాత్రి అగ్ని ప్రమాదం జరిగింది. శ్రీరామ్ కాలనీ వద్ద గల ప్లాస్టిక్ స్క్రాప్ గోదాంలో ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి. ఈ మంటలు కొద్ది సమయంలోనే పక్కనే ఉన్న మరో 3 గోదాంలకు వ్యాప్తి చెందాయి. దీంతో 4 ప్లాస్టిక్ స్క్రాప్ గోదాములు అగ్నికి ఆహుతయ్యాయి. స్థానికుల సమాచారం మేరకు ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది 6 ఫైర్ ఇంజన్లతో సుమారు 6 గంటల పాటు శ్రమించి మంటలను ఆర్పివేశారు. షార్ట్ సర్క్యూట్ వల్లే అగ్ని ప్రమాదం జరిగినట్లుగా అధికారులు భావిస్తున్నారు. సుమారు 30 లక్షల వరకు ఆస్తి నష్టం జరిగి ఉంటుందని పోలీసులు ప్రాథమికంగా అంచనా వేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరంగల్ పర్యటనకు ముందే జిల్లాపై సర్కారు వరాల జల్లు కురిపించింది. మామునూరు విమానాశ్రయ అభివృద్దిలో భాగంగా భూసేకరణ కోసం 205 కోట్ల రూపాయలు మంజూరు చేస్తూ జీవో జారీ చేశారు. దశాబ్దాల కాలంగా పెండింగ్లో ఉన్న వరంగల్ బృహత్ ప్రణాళికకు ఆమోదం తెలిపారు. వరంగల్ ఇన్నర్ రింగ్ రోడ్డుకు సైతం నిధులు మంజూరు చేస్తూ సర్కారు జీవో జారీ చేసింది. రేపటి సీఎం పర్యటన కోసం అధికారులు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేపటి వరంగల్ పర్యటనకు ఏర్పాట్లు శరవేగంగా సాగుతున్నాయి. కాంగ్రెస్ అధికారం చేపట్టి ఏడాది కావస్తున్న సందర్భంగా ప్రజాపాలన విజయోత్సవాలు నిర్వహించాలని సర్కార్ నిర్ణయించింది. ఇందులో భాగంగానే మంగళవారం హనుమకొండ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. 1,00,000 మంది మహిళలతో ఈ సభ నిర్వహించేందుకు హస్తం నేతలు సిద్దమయ్యారు. సభ ఏర్పాట్లను మంత్రులు కొండా సురేఖ, సీతక్క పరిశీలించారు.
సీఎం పర్యటనకు ముందే ఓరుగల్లుపై వరాల జల్లు కురిపిస్తూ పలు పెండింగ్ ప్రాజెక్టులకు నిధులు మంజూరు చేశారు. వరంగల్ వాసుల చిరకాల కోరికైన విమానయాన కళ సాకారమయ్యే సమయం సమీపించింది. శంషాబాద్ ఎయిర్పోర్టుకు 150 కిలోమీటర్ల దూరంలో మరో విమానాశ్రయం ఉండొద్దన్న జీఎంఆర్ సంస్థ నిబంధన ఇన్నాళ్లు ప్రధాన అడ్డంకిగా ఉండేది. ఇటీవలే ప్రభుత్వ చొరవతో ఈ నిబంధనను సడలించడంతో వరంగల్లో విమానయానంపై అందరిలో ఆశలు చిగురించాయి. తాజాగా 280.30 ఎకరాల భూసేకరణ కోసం సర్కార్ నిధులు మంజూరు చేస్తూ జీవో విడుదల చేయడం మరో కీలక అడుగుగా మారింది. ఉమ్మడి వరంగల్ జిల్లా అభివృద్ధికి కీలకంగా ఉంటుందనే లక్ష్యంతో మామునూరు విమానాశ్రయానికి 2021లోనే ఎయిర్పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా ఏఏఐ సూత్రప్రాయంగా అనుమతులు ఇచ్చింది. వరంగల్ ఖమ్మం జాతీయ రహదారిని ఆనుకుని మామునూరులో ఏఏఐ పరిధిలో 696 ఎకరాలు ఉండగా మరో 280 ఎకరాలు కావలసి ఉంది. తాజాగా ఖిల్లా వరంగల్ మండలంలోని నక్కలపల్లి, గుంటూరుపల్లి, దూపకుంట, గాడిపల్లి గ్రామాల్లో భూసేకరణ ప్రక్రియను పూర్తి చేశారు. భూమి ఇచ్చేందుకు ముందుకొచ్చిన రైతులకు మరో చోట భూమి లేదా పరిహారం ఇవ్వడంపై ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయి. తాజాగా 280.30 ఎకరాల భూసేకరణ కోసం 205 కోట్లు ప్రభుత్వం మంజూరు చేసింది. అదనంగా రన్వే విస్తరణ కోసం 253 ఎకరాల భూమిని ఏఏఐకు అప్పగించేందుకు అనుమతులిచ్చింది. భూసేకరణ కోసం నిధులు విడుదల కావడంతో ఇక విమానాశ్రయ నిర్మాణం ఎంతో దూరంలో లేదన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. ఇక వరంగల్ వాసులు ఏళ్లుగా ఎదురు చూస్తున్న బృహత్తర ప్రణాళికకు సర్కార్ ఆమోదం తెలిపింది. ఇన్నాళ్లు మాస్టర్ ప్లాన్ లేకపోవడంతో గ్రేటర్ వరంగల్ కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ కూడా కేవలం మెమో ఆధారంగానే లేఅవుట్లు, భవన నిర్మాణాలకు అనుమతులు జారీ చేస్తోంది. ముసాయిదా మాస్టర్ ప్లాన్ పై 2018లోనే అభ్యంతరాలు స్వీకరించి 2020లోనే ప్రభుత్వ ఆమోదం కోసం పంపించిన స్థానిక ప్రజాప్రతినిధుల ఒత్తిళ్లతో కార్యరూపం దాల్చలేదు. పలు దఫాలుగా సమావేశం జరిగినా కొత్త మాస్టర్ ప్లాన్ ఆమోదం పొందలేదు. తాజాగా ఉమ్మడి జిల్లా ఇన్ఛార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్యే నాయని నరసింహారెడ్డి చొరవతో కొత్త మాస్టర్ ప్లాన్ ఆమోదం పొందింది. మరోవైపు కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కులో ముంపు నివారణ పనుల కోసం 160.92 కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది. వరంగల్ ఇన్నర్ రింగ్ రోడ్డుకు సైతం ప్రభుత్వం నిధులు కేటాయించింది. ఖమ్మం రోడ్డు నుంచి ఎనుమాముల వరకు రోడ్డు నిర్మాణానికి 80 కోట్లు మంజూరు చేసింది. 32.50 కోట్ల రూపాయలతో గ్రేటర్ వరంగల్ అడ్మినిస్ట్రేటివ్ టవర్ల నిర్మాణానికి సైతం సర్కార్ అనుమతులిచ్చింది. కీలక ప్రాజెక్టులకు నిధులు మంజూరు చేయడంతో జిల్లాకు చెందిన ప్రజా ప్రతినిధులు హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. కాంగ్రెస్ హయాంలో ఓరుగల్లు అభివృద్ధిలో పరుగులు పెడుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. దేశ రాజధానిలో గాలి నాణ్యత మరింత దిగజారింది. అనేక ప్రాంతాలను దట్టమైన పొగమంచు కమ్మేసింది. వాయు నాణ్యత సివియర్ ప్లస్ స్థాయికి పడిపోయింది. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి లెక్కల ప్రకారం సోమవారం ఉదయం 7 గంటలకు గాలి నాణ్యత 483గా నమోదైంది. కాలింది కుంజు ప్రాంతంలోని యమునా నదిలో హానికారక నురుగు తేలుతూ కనిపించింది. ఢిల్లీ వాసులు శ్వాస తీసుకోవడానికి తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. కళ్లలో మంట, చికాకుగా ఉందని కొందరు ఆవేదన వ్యక్తం చేశారు. దగ్గు, జలుబు వేధిస్తున్నాయని మరికొందరు చెబుతున్నారు. దట్టమైన పొగమంచులోనూ రైళ్ల రాకపోకలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం అన్ని విమాన కార్యకలాపాలు సాధారణ స్థితిలోనే ఉన్నాయని ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయం లిమిటెడ్ తెలిపింది. విమానాల రాకపోకలకు సమాచారం కోసం ప్రయాణికులు సంబంధిత విమానయాన సంస్థలను సంప్రదించాలని సూచించింది. ఆగ్రాలో వాయు కాలుష్యం పెరగడంతో తాజ్మహల్ను దట్టమైన పొగమంచు కమ్మేసింది. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి లెక్కల ప్రకారం ఆగ్రాలోనూ గాలి నాణ్యత పేలవమైన కేటగిరీలో ఉంది. ఢిల్లీలో వాయు నాణ్యత సివియర్ ప్లస్ స్థాయికి దిగజారడంతో 10-12 తరగతులు మినహా మిగిలిన విద్యార్థులందరికీ భౌతిక తరగతులను నిలిపివేస్తున్నట్లు ఢిల్లీ ముఖ్యమంత్రి అతీషీ ప్రకటించారు. నేటి నుంచి ఢిల్లీ రాజధాని ప్రాంతంలో గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ 4ను ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది. నిత్యావసర వస్తువులను తీసుకెళ్లే ట్రక్కులు మినహా ఢిల్లీలోని అనవసర ట్రక్కుల రాకపోకలను నిషేధించారు. ఎల్ఎన్జీ, సీఎన్జీ, ఎలక్ట్రిక్, BS6 డీజిల్ ట్రక్కులను మాత్రమే అనుమతిస్తున్నారు. నిర్మాణాలు, కూల్చివేత కార్యకలాపాలపై నిషేధం కొనసాగుతోంది.
G20 శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం బ్రెజిల్ చేరుకున్నారు. నైజీరియా పర్యటన ముగించుకున్న మోదీ బ్రెజిల్లోని పెద్ద నగరాల్లో ఒకటైన రియో డి జనీరోకు చేరుకున్నారు. అక్కడ ప్రధానికి ఘన స్వాగతం లభించింది. G20 శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు రియో డి జనీరోలో దిగినట్లు ప్రధాని ఎక్స్లో పోస్ట్ చేశారు. వివిధ ప్రపంచ నాయకులతో చర్చలు, ఫలవంతమైన చర్చల కోసం తాను ఎదురుచూస్తున్నట్లు పేర్కొన్నారు. G20 ట్రోయికా సభ్యుడిగా 19వ G20 శిఖరాగ్ర సమావేశంలో మోదీ పాల్గొంటారు. G20 ట్రోయికాలో భారత్తో పాటు బ్రెజిల్, దక్షిణాఫ్రికా సభ్య దేశాలుగా ఉన్నాయి. నేడు రేపు రియో డి జనీరోలో జరిగే G20 శిఖరాగ్ర సదస్సులో మోదీతో పాటు చైనా అధ్యక్షుడు జిన్పింగ్, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ పాల్గొంటారు. బ్రెజిల్లో భారత సంతతి ప్రజలు మోదీకి ఘన స్వాగతం పలికారు. వారితో ప్రధాని కరచాలనం చేశారు. ప్రవాస భారతీయ మహిళలు ప్రదర్శించిన సంప్రదాయ నృత్యాన్ని ఆసక్తిగా తిలకించారు. బ్రెజిల్ పౌరులు, ప్రవాస భారతీయులు కలిసి వేద మంత్రోచ్చారణ చేయగా ప్రధాని శ్రద్దగా ఆలకించారు. బ్రెజిల్లో భారతీయ సంస్కృతి విస్తరించడంపై ఆయన ఎక్స్లో హర్షం వ్యక్తం చేశారు. హైదరాబాద్లో మహిళలు, బాలికలపై అఘాయిత్యాలు అరికట్టేందుకు జీతో లేడీస్ వింగ్ ఆధ్వర్యంలో వావ్ ఉమెన్ ఆన్ వీల్స్ పేరిట ట్రెజర్ హంట్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అబిడ్స్లోని సెయింట్ జార్జ్ గ్రామర్ స్కూల్ నుంచి ప్రారంభమై నగరంలో పలు ప్రాంతాల్లో తిరుగుతూ సికింద్రాబాద్ క్లబ్లో ముగిసింది. ఈ కార్యక్రమంలో 50కి పైగా జట్లు పాల్గొన్నాయి. మహిళా సాధికారత, మహిళలపై హింసను నిర్మూలించడం యొక్క ప్రాముఖ్యత గురించి అవగాహన పెంచడానికి ఈ ట్రెజర్ హంట్ రూపొందించినట్లు నిర్వాహకులు వెల్లడించారు. హింసకు వ్యతిరేకంగా చర్యలను ప్రోత్సహించడం ఈ కార్యక్రమం లక్ష్యమన్నారు. సమాజంలో బాలికలు, మహిళలపై జరుగుతున్న దాడులు, అత్యాచార ఘటనలు, అఘాయిత్యాలను కార్లపై ప్రదర్శిస్తూ నృత్య రూపకంగా ప్రజలకు అవగాహన కల్పించారు. Main cause of the event is like elimination of violence against women. The main reason is like we just wanted to eliminate all the violence against women which is going on, which we are scared to say, tell to our parents, to the society because of our personal things. Like we are not coming up. We just want ladies, please come out and speak out. No means no. We won't tolerate violence anymore. Maybe it is physical or mental. Violence is violence. మనకు ఒక మెసేజ్ లాగా ఒక సిటీ మొత్తం తిరిగి జీతో లేడీస్ వింగ్ వాయిస్ రేస్ చేస్తున్నారు. దానికోసం మేము చాలా హ్యాపీగా ఉన్నాను. ఇంకా ఆల్ ద లేడీస్ దే టేకెన్ దిస్ as the responsibility to spread this message. డొమెస్టిక్ వైలెన్స్, ఫిజికల్ వైలెన్స్, అబ్యూసింగ్ అది ఏమి మేము తీసుకోవట్లేదు. అదన్నిటికీ మేము నో అని చెప్తున్నాము. నో మీన్స్ నో. యునైటెడ్ నేషన్స్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ లో ముఖ్యమైన 4ంటిని అమలుపరచడానికి కృషి చేస్తామని స్ట్రీట్ కాజ్ ఎన్జీఓ నిర్వాహకులు తెలిపారు. ఈ ఏడాదికి గాను మొదటి సమావేశాన్ని టీహబ్ వేదికగా ఏర్పాటు చేసుకుని 4 లక్ష్యాలను నెరవేర్చుకోవడానికి కార్యాచరణ రూపొందించుకున్నారు. 50కి పైగా కళాశాల నుంచి వచ్చిన విద్యార్థులు పేదరికం, వాతావరణ మార్పులు, క్వాలిటీ ఎడ్యుకేషన్, లింగ సమానత్వంపై చర్చించి దానిని 4 నెలల్లో అమలు చేయడానికి కార్యాచరణ రూపొందించారు. ఈ సంస్థ గత 13 ఏళ్లుగా యుఎన్ఓ లక్ష్యాలపై పనిచేస్తోందని, ఏడాదిలో 2 సార్లు ఇలా సమావేశాలను ఏర్పాటు చేసుకుంటామని నిర్వాహకులు తెలిపారు. ఖమ్మం వైద్య కళాశాలలో ర్యాగింగ్ కలకలంపై నేడు పోలీసుల విచారణ జరగనుంది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి లింగయ్య ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. నవమి ఖమ్మం ప్రభుత్వ మెడికల్ కళాశాలలో విద్యార్థినికి గుండు గీయించి అదేవిధంగా ర్యాగింగ్ చేసిన అంశంపై ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశం అవుతున్న వేళ ఇటు కళాశాల యాజమాన్యం అదేవిధంగా అటు పోలీసులు, ప్రభుత్వం ప్రత్యేక విచారణకు కూడా ఆదేశించిన నేపథ్యంలో ప్రస్తుతం ఆ మెడికల్ కళాశాలలో ప్రత్యేక విచారణ కమిటీ కూడా చేరుకుంది కాసేపటి క్రితం. ఇప్పటికే 3 ప్రొఫెసర్లతో కూడిన ప్రత్యేక విచారణ కమిటీని ప్రిన్సిపల్ రాజేశ్వరరావు నియమించారు. ఈ నేపథ్యంలో అసలు ఏం జరిగింది, ఈ నెల 12వ తేదీన విద్యార్థినికి గుండు గీయించాల్సిన అవసరం ఏమొచ్చింది, అదేవిధంగా తోటి విద్యార్థులు, సీనియర్లు విద్యార్థిని ఎలా ర్యాగింగ్కు పాల్పడ్డారన్న అంశాలపై పూర్తిగా సమగ్ర దర్యాప్తు చేసే విధంగా రంగంలోకి దిగారు. ఇప్పటికే దీనిపై రాష్ట్ర ప్రభుత్వం, వైద్య ఆరోగ్య శాఖ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఓవైపు ప్రభుత్వ కళాశాలలే కాదు, ఇంజనీరింగ్ కళాశాలలో కూడా పూర్తి స్థాయిలో ర్యాగింగ్కు వైపు అడ్డుకట్ట వేస్తున్నామంటే ప్రభుత్వం చెప్తున్న నేపథ్యంలో ఒక ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం చదివేందుకు వచ్చిన ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించిన విద్యార్థి పైన తొలి రోజే ఎయిర్ కటింగ్ సంబంధించి తలెత్తిన వివాదం చినికి గాలివానగా మారడం, ఆ తర్వాత ర్యాగింగ్కు
తోటి స్నేహితులు కావచ్చు, ఆ సీనియర్లు ర్యాగింగ్కు పాల్పడిన సంఘటన పూర్తిగా ఇప్పుడు సర్వత్రా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అదేవిధంగా పోలీస్ ఈ కళాశాలకు సంబంధించి వైద్య మెడికల్ కళాశాలకు సంబంధించిన ఎవరైతే యాంటీ ర్యాగింగ్ స్క్వాడ్ బృందానికి అసిస్టెంట్ ప్రొఫెసర్గా ఉన్న అసిస్టెంట్ ప్రొఫెసరే స్వయంగా విద్యార్థిని తీసుకెళ్లి కటింగ్ సెలూన్ తీసుకెళ్లి అక్కడ గుండు గీయించిన సంఘటన తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో దాదాపు ఈ నెల 12వ తేదీన సంఘటన జరిగితే దాదాపు 4-5 రోజుల తర్వాత వెలుగులోకి వచ్చింది. ఆ తర్వాత ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత సీరియస్గా తీసుకుంది. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కూడా ఈ సంఘటన స్పందించారు. నిన్న ఉదయం ఎవరైతే బాధిత విద్యార్థి ఉన్నాడో అతను MBBS మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థి ఖమ్మం పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనను అవమానకరంగా అవమానించారు, తనకు మనస్తాపం కలిగిందంటూ ఆ విద్యార్థి ఫిర్యాదులో పేర్కొన్నాడు. దీనిపై పోలీస్ శాఖ పరంగా కూడా సమగ్ర దర్యాప్తునకు పోలీస్ కమిషనర్ ఆదేశించారు. ఖమ్మం నగర ఏసీపీకి విచారణ అధికారిగా, అదేవిధంగా ఖమ్మం 2వ పట్టణ పోలీసులు కూడా ఇప్పటికే ప్రాథమికంగా విచారణ చేపట్టారు. ఇదే నేపథ్యంలో అసలు కళాశాలలో ఈ సంఘటన జరగడానికి కారణాలు, ఎలా జరిగింది, ఎందుకు జరిగింది, దీని కారణాలు ఏంటి, దీని వెనుక ఎవరు, ర్యాగింగ్కు పాల్పడిన సీనియర్లు ఎవరు, అదేవిధంగా అసిస్టెంట్ ప్రొఫెసర్ వైఖరికి కారణం ఏంటి, ఎందుకు అసిస్టెంట్ ప్రొఫెసర్ విద్యార్థికి గుండు గీయించిన పరిస్థితి తలెత్తిందన్న అంశాలపై కళాశాల ప్రిన్సిపల్ రాజేశ్వరరావు స్వయంగా ఒక ప్రత్యేక అంతర్గత విచారణ కమిటీని కూడా నియమించారు. 3 అసిస్టెంట్ ప్రొఫెసర్లతో విచారణ కమిటీ నియమించారు. ఇప్పుడు ప్రస్తుతం ఆ విచారణ కమిటీ మొత్తం ఆ కళాశాలలో విద్యార్థులతో మాట్లాడుతుంది. అదేవిధంగా ప్రొఫెసర్తో కూడా మాట్లాడుతున్నారు. బాధిత విద్యార్థితో ముందుగా మాట్లాడి అతనికి సంబంధించిన వివరాలు, కళాశాల వసతి గృహంలో ఎప్పుడు చేరారు, తనకు ఆ రోజు ఎదురైన అనుభవాలు ఏంటి, 12వ తేదీన అసలు ఏం జరిగింది అన్న అంశాలపై సమగ్రంగా దర్యాప్తు చేస్తున్నారు. ఈ విషయం రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనంగా మారింది. అటు రాష్ట్ర ప్రభుత్వం కూడా తీవ్రంగా స్పందించింది. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కూడా తీవ్రంగా స్పందించడంతో హుటాహుటిన అంతర్గత విచారణ ఓవైపు, పోలీసు ప్రభుత్వ విచారణ కూడా కొనసాగుతుంది. వెంటనే ఈ ఘటనకు సంబంధించిన కారకులు ఎవరైతే అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉన్నారో అతనిపై చర్యలు తీసుకోవాలన్న డిమాండ్లు బలంగా వినిపిస్తున్న నేపథ్యంలో ఈ 3 అధికారులు ఎవరైతే అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఉన్నారో వీళ్ళు 3 కూడా ప్రత్యేక విచారణ చేసి ఇవాళ సాయంత్రానికే తుది నివేదిక ప్రిన్సిపల్కి ఇస్తారు. ప్రిన్సిపల్ నుంచి DMEకి వైద్యారోగ్య కార్యదర్శి కూడా చేరే అవకాశం ఉంది. ఏదేమైనప్పటికీ అటు పోలీస్ పరంగా కూడా ఇప్పటికే పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. అసిస్టెంట్ ప్రొఫెసర్ పైన విద్యార్థికి గుండు గీయించిన అంశంపై పోలీసులో కేసు నమోదైంది. ఈ నేపథ్యంలో పోలీసు విచారణ కూడా మరోవైపు కొనసాగుతున్న పరిస్థితుల్లో ఈ సంఘటన ఎటువైపు దారితీస్తుంది, ఎవరిపై ఇది పూర్తి స్థాయిలో దీనిపై భారం పడే అవకాశం ఉందన్న అంశాలపై కూడా సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. నాయోమి. మహారాష్ట్ర ఎన్నికల ప్రచారం ముగింపు దశకు చేరుకుంది. ప్రచారానికి వాళ్ళ చివరి రోజు కావడంతో మరిన్ని అన్ని పార్టీలు సుడిగాలి పర్యటనలు చేస్తున్నాయి. ఇప్పటికే మహారాష్ట్రలో ప్రచారం నిర్వహించిన సీఎం రేవంత్ రెడ్డి చివరి రోజు కూడా కొన్ని ప్రాంతాల్లో ర్యాలీలు నిర్వహించనున్నారు. आज महाराष्ट्र राज्य चुनाव प्रचार के लिए आखिरी दिन है. ये आखिरी दिन से पहले ही मोदी जी इस देश छोड़कर विदेशी में दौरा करने के लिए गया हुआ है. इसका मतलब भारतीय जनता पार्टी नरेंद्र मोदी जी हार मान लिए, मैदान से भारतीय जनता पार्टी भाग कर गई. और आज मैं कुछ न्यूज़पेपर्स में कुछ एडवर्टाइजमेंट्स भारतीय जनता पार्टी के तरफ से मैं आज देखा था. ये लोग चुनाव जीतने के लिए देश को तोड़ने तक आगे जाने वाले हैं, क्योंकि इस देश में कभी कभी गंभीर समस्या आने के बाद देश पूरा इकट्ठा होकर उसका मुकाबला किए. वो बम ब्लास्ट हो या हिंदू मुस्लिम कम्युनल हो या हिंदू क्रिश्चियन कम्युनल हो, ऐसा कुछ भी अगर कुछ तकलीफ आए तो देश पूरा इकट्ठा होकर एक साथ खड़े रहकर ऐसे समस्याओं को मुकाबला किए. मगर
3 बार 11 साल प्रधानमंत्री होने के बाद भी नरेंद्र मोदी जी और भारतीय जनता पार्टी को एक 11 साल में क्या किया, गरीब लोगों के लिए केंद्र सरकार या राज्य सरकार क्या किए, उन लोगों के लिए क्या किया, बोलने के लिए कुछ है ही नहीं। इसीलिए आज फिर ऐसे बम ब्लास्टों के बारे में और कुछ नया नया मुद्दा चर्चा में लाने के लिए कोशिश कर रहे हैं। तो मैं प्रधानमंत्री जी से, भारतीय जनता पार्टी से मैं एक ही सवाल पूछना चाहता हूं। 2014 में आप लोग इलेक्शन मैनिफेस्टो में एक बात दिया हुआ है, किसानों का इनकम डबल करने के लिए वादा की है। दूसरी वादा था आप लोग हर साल 2 करोड़ नौकरी देने के लिए वादा किया हुआ है। तीसरी वादा 2022 के अंदर इस देश में जितने भी गरीब लोग हैं, हर गरीब को प्रधानमंत्री आवास योजना में घर देने के लिए वादा किया था। ये तीनों में मैं आज सवाल करना चाहता हूं, किसान को इनकम की बात छोड़ दो, किसान के खिलाफ 3 काला कानून लागू किए और 16 महीना लाखों किसान दिल्ली के अगल बगल में धरना किए, दीक्षा किए। उस दीक्षा में 700 के ऊपर किसान लोग शहीद हुए। नरेंद्र मोदी जी को काला कानून वापस लेने के अलावा किसानों को माफी मांगना पड़ा। अगर सचमुच उनको याद दिलाना है महाराष्ट्र राज्य के किसानों को, वो याद दिलाना था। इस देश में सबसे ज्यादा किसानों का खुदकुशी हो रहे महाराष्ट्र राज्य में है ना। पिछले साल के हिसाब देखे तो 20,000 किसान लोग महाराष्ट्र राज्य में हाईएस्ट किसानों का खुदकुशी हुई, उसके लिए कोई जवाब नहीं। और दूसरी बात रहा सरकार नौकरी के बारे में। पिछले साल मैं लोकसभा मेंबर थे, तब मैं सवाल पूछा था लोकसभा में, आप हर साल 2 करोड़ नौकरी देने के लिए वादा किया, अभी तक कितने नौकरी दिया हुआ? सरकार से जवाब ये आया 7,25,000 के चिल्लर नौकरी दी। 11 साल के बाद भी आप 1% भी सरकार नौकरी नहीं दिया हुआ है। इसका मतलब नरेंद्र मोदी जी और गरीबों को घर के बारे में तो कुछ बोलने का जरूरी नहीं है। आज क्या सिचुएशन है इस देश में, तो आप किसानों के लिए कुछ नहीं किए, गरीब लोगों के लिए कुछ नहीं किए, बेरोजगारी हटाने के लिए कुछ नहीं किए। इतना फेल्यूर्स मोदी जी के तरफ भारतीय जनता पार्टी के रहने के बाद अब हमारे गारंटीज में मोदी जी बोलने लगे। कर्नाटका, तेलंगाना एंड हिमाचल, पिछले बार कर्नाटक के कांग्रेस अध्यक्ष DK शिवकुमार ने साफ साफ कह दिया कर्नाटक में क्या लागू किए। मैं तेलंगाना सरकार के तरफ से मुख्यमंत्री होदा पे मैं आज नरेंद्र मोदी जी और भारतीय जनता पार्टी के नेता लोगों से मैं साफ साफ ये कहना चाहता हूं, अगर सचमुच आपको हिम्मत है तो ये कमिटी फॉर्म कर दे के गवर्नमेंट ऑफ इंडिया से कोई मंत्री और ऑफिसर्स के एक कमिटी तेलंगाना को भेजो आज ही। अगर आने के लिए आपको किराए पैसा नहीं है तो मैं हवाई जहाज भेजूंगा, अब दिल्ली में रहा तो दिल्ली को भेजूंगा, या नहीं तो मुंबई में रहा तो मुंबई को हवाई जहाज मैं भेजूंगा। आप आओ। हम लोग किसानों को वादा किया था 2 लाख कर्जा माफी करने के लिए, 25 दिन में 18,000 करोड़ रुपए, 2 लाख तक 23 लाख किसान परिवारों को हम लोग कर्जा माफी किए। हर किसान का पूरे डिटेल मैं देना चाहता हूं।
कि कांग्रेस पार्टी ने, राहुल गांधी जी ने, मल्लिकार्जुन खड़गे जी के नेतृत्व में हम लोग जो गारंटी दिया हुआ है, सबसे बड़ा गारंटी किसानों का कर्जा माफी करने का। 2 लाख रुपए तक 25 दिन में 18,000 करोड़ रुपए तेलंगाना राज्य सरकार ने किसानों को माफी किए। हर किसान का खाता आपको डिटेल्स हम देंगे तेलंगाना सरकार के तरफ से। और दूसरी बात रहा सरकार नौकरी। सरकार नौकरी के बारे में अब 11 साल के बाद भी 7 लाख नौकरी नहीं दिया हुआ है पूरा देश भर, पर तेलंगाना सरकार ने 10 महीने में 50,000 सरकार नौकरी दिया हुआ है। तेलंगाना हैदराबाद शहर में एलबी स्टेडियम इज क्वाइट पॉपुलर स्टेडियम। वो स्टेडियम में हर बेरोजगार को नौकरी मिला है, उनके परिवार के साथ वहां बुला के मैं उन लोगों को अपॉइंटमेंट लेटर मेरे हाथों से उन लोगों को दिया हुआ है। आप एक कमेटी को भेजो, 50,000 लोगों को सबको उसी एलपी स्टेडियम में मैं जमा करता हूं, आप गिन लो। अगर एक भी कम पड़ा मैं माफी मांगता हूं कांग्रेस पार्टी के तरफ से मुख्यमंत्री होदा पे। और तीसरी बात रहा महिलाओं के लिए आरटीसी बस फ्री राइड। तेलंगाना राज्य में कोने कोने पर कहीं से कहीं भी जाने के लिए, मंदिर से लेकर मां घर तक महिलाओं जाने के लिए आरटीसी बस में 1 पैसा भी हम लोग नहीं ले रहा है। अभी तक 1 करोड़ 10 लाख महिलाओं ने ये 10 महीने में ये आरटीसी बस को फ्री राइड इस्तेमाल किए। उसके लिए तेलंगाना राज्य सरकार ने कॉरपोरेशन को 3,600 करोड़ रुपए हम लोग पे कर चुके हैं।